ఈరోజు మనం ఒక మహాభక్తుడి యొక్క సమాధిని దర్శించుకోవడానికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్కు ఇచ్చేసాం. ఇండోర్లో ఉన్నటువంటి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంలో ఇప్పుడు మనం దిగాం. ఇక్కడి నుండి 70 కిలోమీటర్ల దూరంలో శ్రీ ఉద్ధవేష్ బువా అలియాస్ శ్యామ్దాస్ సమాధి అక్కడ ఉంటుంది. బాబా మార్గంలో ఇండోర్ పట్టణానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ ఇండోర్ సంస్థానాన్ని పరిపాలించినటువంటి శ్రీమతి అహల్యాబాయి హోల్కర్ ఇండోర్కు 60 కిలోమీటర్ల దూరంలో నిర్మించినటువంటి మహేశ్వరంలో రాజసౌధాన్ని నిర్మించి మహేశ్వర క్షేత్రాన్ని అక్కడ ఆమె నిర్మిస్తారు. అహల్యాబాయి హోల్కరు ఒక మహేశ్వర క్షేత్రమే కాదు, ఆ రోజుల్లో ధ్వంసం చేయబడ్డటువంటి కాశీ శ్రీశైలం లాంటి మందిరాలను కూడా ఆవిడ పునరుద్ధరించారు. అందుకనే కాశీ పునరుద్ధరణ కారిడార్లో ఆమెకు ఒక ప్రత్యేక స్థానం కల్పించి ఆమె విగ్రహాన్ని కూడా కాశీలో పెట్టారు. శ్రీమతి అహల్యాబాయి హోల్కర్ నిర్మించినటువంటి మహేశ్వర క్షేత్రంలో ఆవిడ సమాధి వద్ద దాస్గన్ మహారాజు స్తవనమంజరిని రచించారు. ఇట్లా ఇండోర్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం బాబా మార్గంలో ఉంది. ఇండోర్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వర్ సమీపంలో శ్రీ ఉద్ధవేష్ బువా సమాధి ఉంటుంది. ఆ సమాధి విశేషాలు, ఉద్ధవేష్ బువాతో బాబాకు ఉన్నటువంటి అనుబంధాన్ని తెలుసుకోవడానికి మనం బయలుదేరదాం. ఓం శ్రీ సాయిరామ్. ఇండోర్కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నర్మదా నది తీరాన ఖేడీగావ్ అనేటువంటి గ్రామానికి వచ్చాం. బాబా తనతో రుణానుబంధం ఉన్నటువంటి భక్తుణ్ణి ఏ విధంగా తన వద్దకు రప్పించుకుంటాడు. ఇక్కడి నుంచి వచ్చినటువంటి భక్తుడు బాబాను ఎలా చేరుకున్నాడు, అసలు ఎవరా భక్తుడు, ఆ భక్తుడికి బాబాకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? ఎందుకంటే ఆయన పేరు చెప్పితే మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఉద్ధవేష్ బువా. ఉద్ధవేష్ బువా బాబా దర్శనానికి మొట్టమొదటిసారి 1904వ సంవత్సరంలో వస్తారు. మీ అందరికీ ఉద్ధవేష్ అనగానే భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి అత్యంత సన్నిహితమైనటువంటి స్నేహితుడు ఉద్ధవుడు కదా. మరి ఈ కలియుగంలో షిరిడీలో వెలిసినటువంటి శ్రీ సాయిబాబా శ్రీకృష్ణ పరమాత్మ రూపంగా అందరూ భావిస్తారు కదా. సమాధి మందిరంలో మొదట శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారు కదా. ఆ విగ్రహ స్థానంలో బాబా కూర్చున్నారు కదా. మరి బాబా శ్రీకృష్ణ పరమాత్మ అయితే తనతో రుణానుబంధం ఉన్నటువంటి ఉద్ధవుణ్ణి ఏ విధంగా షిరిడీకి తీసుకురాకుండా ఉంటారు? ఈ ప్రాంతంలో ఉద్ధవేష్ బువా సమాధి ఉంది. ఆ సమాధి ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇక్కడ వీరు ఈ గుడికి పెట్టుకున్నటువంటి పేరేమిటో తెలుసా? శ్యామ్ సాయి మందిరం. శ్యామ్ అంటే శ్రీకృష్ణుడు. ఎందుకనంటే బాబా తన వద్దకు వచ్చినటువంటి ఉద్ధవేష్ బువాను శ్యామ్దాస్ శ్యామ్దాస్ అని చెప్పి పిలిచేటువంటి వాడు. శ్యామ్దాస్ అంటే శ్యామ్ అంటే కృష్ణుడు, అతని యొక్క దాసుడంటే ఉద్ధవుడు. ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మకు మంచి మిత్రుడు మాత్రమే కాదు, శ్రీకృష్ణ పరమాత్మకు సారథి కూడా ఉద్ధవుడే. అటువంటి ఉద్ధవుణ్ణి తన వద్దకు రప్పించుకొని మధురమైనటువంటి అనుభూతులు ఏ విధంగా ఉద్ధవేష్ బువాకు బాబా పంచారు, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ శ్యామ్ సాయి మందిరంలోకి వెళ్ళి ఉద్ధవేష్ బువా యొక్క సమాధిని దర్శించుకొని మనం ఇక్కడ అనేక విషయాలను మనం మాట్లాడుకుందాం రండి. మనతో పాటు
ప్రస్తుతం ఆ మందిరానికి ట్రస్టీగా వ్యవహరిస్తున్నటువంటి రాజేష్ చోబే గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సాయిరామ్ సార్. पूज्य श्री श्याम बाबा ने, उद्वेश बाबा ने ये स्थान श्री साईं की आज्ञा से बनाया था और इसका नाम श्री श्याम साईं सदन रखा। सदन का मतलब होता है घर। ये गृहस्थ आश्रम था। श्याम बाबा का कहना ये था कि हम गृहस्थ आश्रम में रहते हुए भगवान को कैसे पाना, ये साईं से हमने सीखा है। इसलिए इस जगह का नाम उन्होंने श्री श्याम साईं सदन रखा था कि भक्त लोग वहाँ आए, बंधुत्व की भावना से रहें, प्रेम से रहें, अपना स्वयं का बनाए खाएं। इसलिए इसका नाम मंदिर नहीं है, घर है। घर है। हाँ। బాబా ఎంతో ఆప్యాయంగా పిలుచుకునేటువంటి శ్యామ్దాస్ ఉద్ధవేష్ భువా యొక్క సమాధి ఇది. ఇక్కడికి వచ్చి సమాధిని దర్శించుకుంటే షిరిడీలో బాబా సమాధిని చూసినట్టుగానే యాజ్ ఇట్ ఈజ్గా అలానే మనకు అదే అనుభూతి మనకు కలుగుతుంది. ఉద్ధవేష్ భువా బాబాను దర్శించుకున్న నాటి నుండి కూడా బాబా పట్ల అంకితమైనటువంటి భక్తితో ఉండేటువంటి వారు. అంతేకాదు అనేక సందర్భాల్లో ఉద్ధవేష్ భువాకు వచ్చినటువంటి సంకటాలను కూడా బాబా తొలగించేశారు. ఇక్కడ సమాధి దగ్గర మనం చూసినట్టయితే ఉద్ధవేష్ భువా సమాధి దగ్గర ఉద్ధవేష్ భువా చిత్రపటాల పైన బాబా చిత్రపటాలు ఉన్నాయి కదా, ఆ చిత్రపటాలను ఉద్ధవేష్ భువా స్వయంగా గీయించుకున్నటువంటిది. వారి జీవిత పర్యంతము కూడా ఆ 3 ఫోటోలను ఉద్ధవేష్ భువా పూజించుకునేటువంటి వారు. ఒకటి కర్మధ్వంసిని ఫోటో. ఆ కర్మధ్వంసిని ఫోటో వెనకాల ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే, ఒకసారి ఉద్ధవేష్ భువా వెళ్ళేసరికి బాబా మసీదులో గోధుమలు విసురుతూ ఉంటాడు. ఆ గోధుమలు విసిరినటువంటి దాన్ని చూసినటువంటి ఉద్ధవేష్ భువాకు తన అంతరంగంలో ఎప్పుడూ తను అనుభవించినటువంటి ఒక ఆనందాన్ని అనుభవిస్తాడు. బాబా విసురుతున్నటువంటి గోధుమలు కావు, ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల కర్మలన్నీ కూడా ఆయన విసురుతున్నారు గోధుమల రూపంలో అని చెప్పి అనుకుంటారు. అందుకని బాబాను కర్మధ్వంసిని రూపంలో వారు ఆరాధించడం జరిగింది. తర్వాత ద్వారకామయి చిత్రపటం. బాబాను తొలిసారి దర్శించుకున్నప్పుడు ద్వారకామయిలో ఒంటరిగా తీసుకెళ్ళి ఉద్ధవేష్ భువాను చాలాసేపు కూర్చుండబెట్టుకొని మాట్లాడతారు. బాబా కూర్చున్నటువంటి ఆ తీరు ఉద్ధవేష్ భువా నయనాల్లో స్థిరపడిపోయింది. అందుకని ఆ ఫోటో. తర్వాత బాబా రాజాదిరాజ యోగిరాజు కదా, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నటువంటి ఆ మహారాజు యొక్క చిత్రపటం కూడా ఉండాలని చెప్పి ఈ 3 చిత్రపటాలను ఉద్ధవేష్ భువా ఇక్కడ పూజించుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఉద్ధవేష్ భువా యొక్క చిత్రపటాలను కూడా చూస్తున్నాం. ఉద్ధవేష్ భువా గొప్ప సాధకుడు. బాబానే స్వయంగా చెప్పాడు, నీ యొక్క ఆధ్యాత్మిక ఉపవాసాన్ని కొనసాగించు అని అంటాడు. ఉపవాసం అంటే బాబా చెప్పిన దాంట్లో సాధన. అందుకోసమని ఉద్ధవేష్ భువాను ఖేడేగావ్కు బాబానే వెళ్ళమని చెప్తాడు. పరమశివుడు కొలువైనటువంటి ఓంకారేశ్వర్ సమీపంలో అది ఉంటుంది, అక్కడికి వెళ్ళి నీ స్థానాన్ని నువ్వు అక్కడ కూర్చో అని చెప్తారు. అప్పటి నుండి ఖేడేగావ్లోనే ఉద్ధవేష్ భువా తన యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అట్లా ఉద్ధవేష్ భువా ప్రస్థానం ఇక్కడ రావడానికి అది కారణం అన్నమాట. ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాను. బాబా మహాసమాధి కావడానికి కొన్ని నెలల ముందు ఉద్ధవేష్ భువా షిరిడీకి వెళ్తారు. వెళ్ళినప్పుడు బాబా అంటారు, రే శ్యామ్దాస్, నాకు సంబంధించినటువంటి కొన్ని విలువైనటువంటి వాటిని నీకు ఇస్తాను. నా దగ్గర విలువైనటువంటి ఆస్తి కొంత ఉంది, అది నీకు కొంత పంచుదాం అనుకుంటున్నాను అని చెప్పి బాబా చెప్తారు. బాబా వారి యొక్క దంతాన్ని, ఒక భక్తుడు బహుకరించినటువంటి కళ్ళజోడును, 2 కఫ్నీలను, తన వద్ద ఉన్నటువంటి ఒక వెండి నాణెము, అదేవిధంగా ఒక భక్తులు ఇచ్చినటువంటి వెండి పాదుకలను ఉద్ధవేష్ భువాకి ఇస్తారు. ఉద్ధవేష్ భువా కూడా తనను సేవించినటువంటి భక్తుల్లో కొంతమందికి
బాబా యొక్క దంతాన్ని, అదేవిధంగా సిల్వర్ కాయిన్ను, పాదుకలను ఇచ్చారు. కానీ అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియవు. ఎందుకంటే అవి పొందినటువంటి వాళ్ళు ఎవరు కూడా మరలా ఆ సమాచారాన్ని వీరికి తెలియజేయకపోవడంతో అవి ఎక్కడా కూడా లేవు. ఎందుకంటే బాబా తనకు ఇచ్చినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి విషయాలను ఉద్దవేష్ బువా తన యొక్క కుమారుడికి, అదేవిధంగా తన వారసులకు చెప్పడం జరిగింది. వారు ఉద్దవేష్ బువా చరిత్రలో కూడా వాటిని ప్రస్తావించడం జరిగింది. ఉద్దవేష్ బువా బాబా ఇచ్చినటువంటి 2 కఫ్నీలను మాత్రం జాగ్రత్తగా ఉంచుకున్నారు. ఒక కఫ్నీ ఏమో వారి యొక్క సమాధి చెందుతున్నటువంటి సమయంలో వారి యొక్క దేహంతో పాటు బాబా ఇచ్చినటువంటి ఒక కఫ్నీని సమాధిలో పెట్టడం జరిగింది. మరొక కఫ్నీని భక్తుల దర్శనార్థం ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఇది లాకర్లో పెట్టి చక్కటి సుగంధ ద్రవ్యాలను దీనికి పూసి వారు ఎంతో జాగ్రత్తగా దీన్ని చూసుకుంటున్నారు. ఎంతగానో ప్రాధేయపడితే, అడిగితే వాళ్ళు ఇప్పుడు ఈ లాకర్ నుండి ఈ యొక్క కఫ్నీని తీసుకురావడం జరిగింది. నిజంగా ఈ కఫ్నీని స్పృశిస్తే, ఈ కఫ్నీని పట్టుకుంటే, ఎందుకంటే బాబా దేహం తాకినటువంటి కఫ్నీ, ఎన్ని జన్మల పుణ్యం చేస్తే, ఎంత సాధన చేస్తే, ఎంత ఇష్టం ఉంటే ఉద్దవేష్ బువాకు ఈ కఫ్నీని ఇచ్చి ఉంటారు. ఈ కఫ్నీ పొందినటువంటి ఉద్దవేష్ బువా ఎంత అదృష్టవంతులో. ఈరోజు మనం ఈ కఫ్నీని దర్శించుకున్నటువంటి మనం కూడా అంతే అదృష్టవంతులం. మీరందరూ కూడా ఈ కఫ్నీని స్వయంగా దర్శించినటువంటి భావనను పొందండి. కఫ్నీలు చాలా బాబా అందరికీ పంచిపెట్టారు. కానీ కొద్దిమంది వద్ద కఫ్నీలు ఉన్నప్పటికీ కూడా అవి వాటిని ఒక ఫ్రేమ్ చేసి దాంట్లో పెట్టడం, లేకపోతే మనము మ్యూజియంలో చూస్తాం షిరిడీలో. కానీ ఇట్లా బాబా కఫ్నీని పట్టుకొని చూసినటువంటిది ఇదే మొదటిసారి. ఇదే మనకు బాబా ఇచ్చినటువంటి గొప్ప వరం ఈ గురు పౌర్ణమి సందర్భంగా. నిజంగా ఈ కార్యక్రమానికి ఎవరైతే మీ సహకారాన్ని అందించారో, పూణేలో భక్తుల ఇంటర్వ్యూలు చేసిన తర్వాత అనేక మంది భక్తుల యొక్క స్థానాలకు వెళ్ళి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి అనుకున్నప్పుడు, ఆ సంకల్పం మేము కొంతమందికి చెప్పినప్పుడు, ఈ కార్యక్రమం ముందుకు సాగడానికి మీరు చేసినటువంటి సహాయం, మీరు అందించినటువంటి ఆర్థిక తోడ్పాటు, మీరు అందించింది కొంచెమే కావచ్చు, కానీ అది అక్షయమై ఇంత గొప్ప అనుగ్రహం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. బాబా ఎప్పుడూ కూడా కఫ్నీ చినిగి ఉండేది. ఆ చినిగినటువంటి దాన్ని వారు చిన్న చిన్న ముళ్ళతో దాంతో కుట్టుకునేటువంటి వారు. ఇక్కడ చూడండి, కఫ్నీ చిరిగి ఉన్న చోటుని బాబా ఏ విధంగా కుట్టుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా కఫ్నీ చినిగి ఉంది. ఈ చిరుగులన్నీ ఇప్పటివి కావు, అప్పటి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే అనేక రోజులు బాబా దీన్ని ధరించినటువంటి కఫ్నీ ఇక్కడ మనకు చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దీని యొక్క మరకలు బాబా లెండీకి వెళ్ళినప్పుడు, బాబా నడయాడినప్పుడు ఇవన్నీ కూడా ఉన్నటువంటివి. కాబట్టి ఈ కఫ్నీ నిజంగా బాబా మనకిచ్చినటువంటి అనుగ్రహం. ధన్యవాద్ సాబ్. ఠీకే, సాయిరామ్. ఉద్దవేష్ బువా కొంకన్ ప్రాంతానికి చెందినటువంటి రత్నగిరి జిల్లాలో వారు జన్మించడం జరిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు కొద్ది కాలం తర్వాత దహనుకు వస్తారు. దహనులోనే తన బాల్యము, అదేవిధంగా విద్యాభ్యాసం అక్కడే జరుగుతుంది. ఉద్దవేష్ బువా మొదటి నుంచి కూడా కాస్త సాత్విక భావాలు, సాధుభావం కలిగినటువంటి వాడు. దాంతో ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉద్దవేష్ బువా ఉండేటువంటి వారు. తన జీవితం ముందుకు వెళ్తున్న కొద్దీ సత్పురుషులను, అదేవిధంగా
యోగులను దర్శించుకోవడము తనకు ఒక వ్యాపకంగా మారిపోయింది. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా యోగులను దర్శించుకునేటువంటి వారు. ఒకసారి రామేశ్వరం యాత్రకు వెళ్తూ ఉదవేష్ బువ్వ షేవ్గావ్ చేరుకుంటారు. షేవ్గావ్లో ఉన్నటువంటి గజానన్ మహారాజు ఉదవేష్ బువ్వకు ఒక విషయం చెప్తారు. నీ యొక్క మోక్ష గురువు షేవ్గావుకు దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాడు. నీ జీవితానికి నువ్వు చేరుకోవాల్సినటువంటి స్థానం అదియే అని చెప్తారు. యోగుల పరమాత్ముల యొక్క మాటలు అర్థం కావు కదా. ఉద్దవేష్ బువ్వకు కూడా ఏమీ అర్థం కాలే ఆ సందర్భంలో. హరిహరనాథ్ మహారాజు శివాలి అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి వారు. ఆయన దర్శనానికి వెళ్ళినటువంటి ఉద్దవేష్ బువ్వకు చెప్తారు, శివాలీకి పశ్చిమ దిశలో ఉన్నటువంటి ప్రాంతంలో నీకు నీ మోక్ష గురువు దొరుకుతారని చెప్తారు. ఇట్లా ఇద్దరు చెప్తారు. శివాలి నుంచి బయలుదేరుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు ఉద్దవేష్ బువ్వకు ఒక గుర్రాన్ని బహుకరిస్తారు. ఆ గుర్రము అడవి గుర్రం. దాని స్వభావం ఎలాంటిదంటే ముందలెవరైనా చెయ్యి పెడితే చెయ్యిని గరిచేస్తుంది, వెనకాల ఎవరైనా ఉంటే కాలుతోటి తన్నేస్తుంది. ఆ గుర్రాన్ని తీసుకొని అహ్మద్నగర్ మీదుగా షిరిడీకి వస్తారు. ఆల్రెడీ నానాసాహెబ్ చందోర్కర్ తోటి, అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్ ఇటువంటి భక్తులతోటి తనకు పరిచయం ఏర్పడుతుంది. వారు అనేక సందర్భాల్లో చెప్తారు, షిరిడీలో గొప్ప మహాత్ములు ఉన్నారు, దర్శించుకోమని చెప్పి. అలా 1904వ సంవత్సరంలో షిరిడీకి చేరుతారు. చేరి ఆ రోజు షిరిడీ ఒక చిన్న కుగ్రామం. ఆ కుగ్రామంలో లెండి తోటకు పక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకు గుర్రాన్ని చాలా జాగ్రత్తగా కట్టివేస్తాడు. ఆ గుర్రం నోరుకు ఒక ఉచ్చును తగిలించి దాని రెండు వెనక కాళ్ళను కట్టేసి చెట్టుకు కట్టేసి వస్తాడు. పక్కకు రాగానే ఎక్కడో కొంత దూరాన భిక్షాపాత్ర పట్టుకున్నటువంటి ఒక ఫకీరు, ఒక లక్ష్యం లేనటువంటి ఒక వ్యక్తి తనకు తారసపడతాడు. తారసపడితే అడుగుతాడు, ఇక్కడ గొప్ప మహాత్ములు ఉన్నారట, వారు ఎక్కడ ఉన్నారనంటే విపరీతంగా తనను ఆ ఫకీర్ తిడతాడు. నిదానంగా ఊర్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మసీద్ ఎదురుగా ఒక ఆవిడ బాక్రీలు తయారు చేస్తూ ఉంటుంది. ఆవిడని అడుగుతారు ఉద్దవేష్ బువ్వ, ఇక్కడ ఈ ఊరిలో మహాత్ములు ఉన్నారట, ఆయన ఎక్కడుంటారంటే ఆయన మసీదులో ఉంటారు కానీ ఆయన ఎప్పుడు ఇక్కడికి వస్తారో తెలియదు, చిట్టడుగులో తిరుగుతూ ఉంటాడు, అతను భిక్షాపాత్ర పట్టుకొని ఒక పిచ్చి ఫకీర్ మాదిరిగా ఉంటారు అని అంటారు. తనకేం అర్థం కాదు. తనకు కనిపించినటువంటి ఆ వ్యక్తే సాయిబాబానేమో అనుకొని చెప్పి బాబా మసీదులో ఉండరు, కానీ మసీదులోకి వెళ్ళి చూసేసరికి అక్కడ చక్కగా మసీద్ అంతా కూడా శుభ్రం పరిచి బంతిపూల దండలు కట్టి అలంకరించబడి ఉంటుంది. అది చూసినటువంటి ఉద్దవేష్ బువ్వకు మనస్సు సంతోషించి సరే ఇక ఆయన ఎప్పుడొస్తారో అని చెప్పి బయలుదేరుతారు. తను గుర్రం కట్టేసినటువంటి ప్రాంతానికి వెళ్ళేసరికి బాబా ఆ గుర్రం నోట్లో ఒక చేయి పెట్టి మరొక చేయితోటి ఆ గుర్రాన్ని నిమురుతూ ఉంటాడు. ఉద్దవేష్ బువ్వకు భయం వేస్తుంది. వెళ్ళి మహారాజ్ మీరు అలా చేయి పెట్టకండి, అది కొరికేస్తుంది అని చెప్పి అని అంటాడు. ఇది నన్నేం చేస్తుందిలే అని చెప్పి బాబా మసీదుకి బయలుదేరితే బాబాతో పాటు మసీదుకి వస్తాడు. మసీదులో చాలాసేపు బాబాతో మాట్లాడిన తర్వాత ఉద్దవేష్ బువ్వకు ఎక్కడ లేనటువంటి ప్రశాంతత ఉద్దవేష్ బువ్వకు కలుగుతుంది. అప్పుడు బాబా అంటారు, నువ్వు ఇప్పుడే వెళ్ళిపో, నువ్వు వెళ్ళాల్సినటువంటి ప్రాంతానికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ గమ్యస్థానం ఏమిటి, నువ్వు చేరుకోవాల్సింది ఎక్కడికి అనేటువంటిది 5 సంవత్సరాల తర్వాత నీకు బోధపడుతుంది, వెళ్ళు అని అంటాడు. ఆ విధంగా తొలి దర్శనం బాబాతో జరుగుతుంది. అప్పటి నుండి బాబా పట్ల అమితమైనటువంటి ప్రేమను ఉద్దవేష్ బువ్వ కలిగి ఉంటారు. సంవత్సరంలో తొలిసారి బాబాను దర్శించుకున్నటువంటి ఉద్దవేష్ బువ్వ 1906వ సంవత్సరంలో మళ్ళీ వస్తారు. ఆ తర్వాత 1910వ సంవత్సరంలో వస్తారు. వచ్చినప్పుడు బాబా ఉద్దవేష్ బువ్వని చూస్తూనే, శ్యామ్దాస్ నువ్వు రావడం ఎంతో మంచిదైంది, ఇక్కడికి వచ్చిన తర్వాత క్రూరమైనటువంటి గుర్రం కూడా సాధు స్వభావంగా మారిపోతుంది, అటువంటి పుణ్య ప్రదేశం రా ఇది అని అంటాడు. అప్పుడు ఉద్దవేష్ బువ్వ గుర్తొస్తుంది. కేవలం బాబా హస్తస్పర్శ తగిలిన తర్వాత తన గుర్రం యొక్క స్వభావం మారిపోయింది. ఎవరిని కొరకడం లేదు, ఎవరిని తన్నడం లేదు. అప్పుడు నిర్ణయించుకుంటాడు, నా
మోక్ష గురువు ఉన్నటువంటి స్థానము షిరిడియే, ఇక్కడ కొలువైనటువంటి శ్రీ సాయిబాబాయే నా మోక్ష గురువు అని చెప్పి ఉద్దవేష్ బువ్వ నిర్ణయించుకుంటాడు. బాబా తొలి దర్శనంలో ఉద్దవేష్ బువ్వ అడుగుతాడు కదా, బాబా నాకు చెప్పండి నా మోక్ష గురువు ఎక్కడుంటారు, నా మోక్ష స్థానం ఎక్కడా అని చెప్పి. దానికి నిదర్శనంగా బాబా చెప్పినటువంటి మాటయే ఆ గుర్రం కథ. అప్పుడు ఉద్దవేష్ బువ్వ గ్రహిస్తాడు, నా మోక్ష గురువు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు, ఆయన చూపెట్టేటువంటి స్థానమే నా మోక్ష స్థానము అని చెప్పి ఉద్దవేష్ బువ్వ భావిస్తాడు. ఈ విధంగా బాబా పట్ల భక్తి శ్రద్ధలు కుదిరిన తర్వాత ఉద్దవేష్ బువ్వ ప్రతి ఏకాదశికి కూడా బాబాకు లేఖ రాస్తారు. బాబా కూడా ప్రత్యుత్తరం మళ్ళీ శ్యామతో రాయిస్తారు. ఒకసారి ఉద్దవేష్ బువ్వ 1910 తర్వాత 1914లో మరొకసారి వస్తారు. వచ్చినప్పుడు ఉద్దవేష్ బువ్వ అడుగుతారు, బాబా మీరు అందరినీ కూడా మరలా షిరిడీకి రమ్మని పిలుస్తారట, నన్ను ఎందుకు పిలవరు బాబా అని అడుగుతాడు. అప్పుడు పక్కనే ఉన్నటువంటి బాలాశింపిని చూస్తూ బాబా అంటాడు, నేను ప్రతి 15 రోజులకు ఒకసారి ఇతను నా దగ్గరికి వస్తూనే ఉన్నాడు కదా, మళ్ళీ రానంటాడేమిటి, రాలేదని అంటాడేమిటి అని అంటాడు. ఉద్దవేష్ బువ్వకు అర్థమవుతుంది, అంటే ప్రతి 15 రోజులకు ఏకాదశికి నేను రాసేటువంటి లేఖను బాబా నేను స్వయంగా ఇక్కడికి వచ్చినట్టుగానే ఆయన భావించారు. అంతే కదా, 15 రోజులకు ఒకసారి లేఖ వస్తుంది కదా, ఏకాదశి అంటే 15 రోజుల తర్వాత 15 రోజులకు వచ్చేటువంటిది కదా. అంటే నేను రాసినటువంటి లేఖ ఇక్కడికి వచ్చిందంటే నేను ఇక్కడికి వచ్చినట్టే, అదేవిధంగా బాబా రాసినటువంటి లేఖ నా వద్దకు వచ్చిందంటే నేను బాబా దగ్గరికి వచ్చినట్టే అని చెప్పి అప్పుడు తన మనస్సు స్థిమితమవుతుంది. ఈ విధంగా ఉద్దవేష్ బువ్వ యొక్క మానసిక స్థితిని ముందుగా బాబా న్యూట్రలైజ్ చేశాడు. श्री साई बाबा ने अपनी जो शक्तियाँ थी अपने जीवन काल में सिर्फ 4 लोगों को दी थी, जिनमें एक थे उपासनी महाराज, एक थे स्वामी शरणानंद, एक मेहर बाबा और एक श्री उद्धवेश बाबा और श्री श्याम बाबा. और श्याम बाबा का भी स्थान जो है वो श्याम बाबा का स्थान नहीं है, साईं की आज्ञा से साईं के लिए बनाया हुआ स्थान है जो श्याम बाबा ने बनाया, जिसका नाम श्री श्याम साईं सदन है. तो देश में भर में एकमात्र साईं का वो स्थान जो श्री साईं की आज्ञा से बनाओ, वो जगह श्री श्याम साईं सदन है. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రాణ స్నేహితుడైనటువంటి ఉద్ధవుడికి శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని ముగించేటువంటి సమయంలో అద్భుతమైనటువంటి గీతను ఏ విధంగా బోధించారో బాబా కూడా ఉద్దవేష్ బువ్వాకు తను ఎంతో ప్రేమగా పిలుచుకునేటువంటి శ్యామ్ దాస్కు వారి యొక్క చివరి రోజుల్లో అమూల్యమైనటువంటి ఆ కఫ్నీని ఇతర వస్తువులను ఇచ్చారు. ఇతర వస్తువులు తీసుకున్నటువంటి వారు వాటి విలువ తెలియక అవి కాల గర్భంలో కలిసిపోయాయి, కానీ నిజంగా అవి ఎవరి వద్ద అయితే ఉన్నాయో, ఎందుకంటే చాలామంది తరాలు మారిన తర్వాత వాటి విలువ తెలియదు కదా, అట్లా తెలియకుండా పోయింది. ఇప్పటికీ వారి దగ్గర ఉన్నటువంటి ఆ కఫ్నీని మాత్రం ఎంతో జాగ్రత్తగా వారు కాపాడుకుంటూ ఉన్నారు. నిజంగా దాన్ని దర్శించేటువంటి అదృష్టం ఈరోజు ఇండోర్కు రావడం అనేటువంటిది ఒక సాహసమే. ఎందుకంటే ఇక్కడికి రావడానికి కారులో బస్సులో 28 గంటలు ప్రయాణం చేయాలి. కానీ మీ అందరి సహకారం వల్ల ఈరోజు ఇక్కడికి బై ఫ్లైట్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇండోర్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ఘాట్ మార్గం పూర్తిగా 70 కిలోమీటర్ల ప్రయాణము 3 గంటల సమయం పట్టింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఇండోర్కు వెళ్ళాలి, మరొక 3 గంటల సమయం పడుతుంది. అయినా సరే బాబా పనుల్లో అలసట అనేటువంటిది ఉండదు కదా. ఆ విధంగా మనందరినీ కూడా ఉద్దవేష్ బువ్వ సమాధి దగ్గరికి తీసుకురావడం, ఇక్కడ అనేక విషయాలను మనం తెలుసుకునేటువంటి అదృష్టం కలిగించినటువంటి శ్రీ సాయి భగవాన్లకు మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఓం శ్రీ సాయిరామ్.